ప్రశోభ్. ఈ మధ్య కాలంలో ఎక్కువ ఆయుర్వేదం క్యాన్సర్కి పనిచేస్తుందా లేదా అంటే, నేను చదువుకున్నది మెడిసిన్ ఎంబీబీఎస్, ఇది ఒక అలోపతి ప్రాక్టీస్. కానీ మనం ఆయుర్వేదం గురించి ఒక అలోపతి డాక్టర్ని అడిగినప్పుడు మనం దాని గురించి ఎంత కరెక్టో చెప్పడం అన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను ఆయుర్వేదంలో కంప్లీట్గా డిగ్రీ తీసుకొని దాంట్లో అవగాహన ఉంటే అది కరెక్టా కాదా అని చెప్పగలుగుతాం. కానీ మేము చూసే పేషెంట్స్ ఎవరైతే క్యాన్సర్ ట్రీట్మెంట్ గురించి మా దగ్గరికి వస్తారో, వచ్చిన తర్వాత మళ్ళీ ఆయుర్వేదంకి వెళ్తారు, వెళ్ళిన తర్వాత మళ్ళీ మా దగ్గరికి వస్తారు. సో ఇలాంటి సినారియోస్లో ఏమవుతుందంటే, మనం ఏదైతే ప్రూవన్ ట్రీట్మెంట్ అంటే ఇది చేస్తే తగ్గుతుంది అని తెలిసిన తర్వాత కూడా ఈ ఆయుర్వేదంకి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఏంటి, దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఆపరేషన్స్ ఉండవు, రేడియేషన్ ఉండదు, కీమో ఉండదు అన్న ఒక థాట్తో వెళ్తూ ఉంటారు. కానీ ఆ ఆయుర్వేదంలో ఇచ్చిన డ్రగ్స్ కానీ దాని మీద పరిశోధన కానీ ఎంత జరిగిందో మాకైతే అవగాహన ఉండదు. ఎందుకంటే అలోపతి డాక్టర్స్ ఎప్పుడు ఆయుర్వేదం మీద అంత స్టడీ చేసి ఉందాం. సో అలాంటప్పుడు ఏంటంటే, తిరిగి వచ్చినప్పుడు అంటే ఆయుర్వేదం ఏదైతే మేము చెప్పిన ట్రీట్మెంట్ వాళ్ళు ఫాలో అవ్వకుండా ఆయుర్వేదానికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఏదైతే ఇనీషియల్ స్టేజ్లో ఉన్న క్యాన్సర్, ఫస్ట్ స్టేజ్లో ఉన్న క్యాన్సర్ ఉంటుందో అది 3rd or 4th స్టేజ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మా దగ్గరికి వస్తున్నారు. అంటే 6-7 నెలల్లో టైం వేస్ట్ చేసేసారు వాళ్ళు ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోకుండా. అంటే మాకున్న నాలెడ్జ్లో ఆయుర్వేదం అన్నది ఇమ్యూనిటీ బూస్టర్, అంటే వాళ్ళ ఇమ్యూనిటీని కొంచెం పెంచగలుగుతుంది. అలాగే కొన్ని ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్ ఉండవచ్చు, అది పనిచేసి ఉండవచ్చు. కానీ అది ఎంతమందిలో పనిచేస్తుందో చేయట్లేదో మన దగ్గర డేటా లేదు, అంటే ఎవిడెన్స్ లేదు. అంటే ఇంతమందికి పనిచేసింది, ఇంతమందికి పని చేయలేదు అని. సో అలాంటప్పుడు ర్యాండమ్గా ప్రిస్క్రైబ్ చేసేసి ఇది తగ్గుతుందా అన్నదానికి ఎక్కడ ఎవిడెన్స్ లేదు, బేస్ లేదు. సో ఎప్పుడైతే ఒక క్యాన్సర్ పేషెంట్ నన్ను వచ్చి డాక్టర్ గారు ఆయుర్వేదంకి వెళ్ళొచ్చా అంటే, నేనైతే ఒకటే చెప్తాను, ఫస్ట్ మేము చెప్పిన ట్రీట్మెంట్ పూర్తి చేసేయండి, దీని తర్వాత మరి ఏం వాడాలనుకున్నా వాడేసుకోండి. ఎందుకంటే ఆ టైం ఏదైతే వాళ్ళు వేస్ట్ చేస్తున్నారో ఎర్లీ స్టేజ్ని వాళ్ళు అడ్వాన్స్ చేసేసుకుంటున్నారు. సో అది వేస్ట్ చేసుకోకుండా ఫస్ట్ తెలిసిన ట్రీట్మెంట్ అంటే ఏదైతే ప్రూవన్ ఉందో, మళ్ళీ రాదని తెలుసు, ఆ ట్రీట్మెంట్ మీరు పూర్తి చేసేసుకున్నారనుకోండి, తర్వాత మీరు ఏ ఇమ్యూనిటీ బూస్టర్స్ ఏమి వాడినా మనకి పెద్ద ఎఫెక్ట్ ఉండదు. కానీ మెయిన్ ట్రీట్మెంట్ని మనం డివేట్ చేసి ఆల్టర్నేట్ ట్రీట్మెంట్ ఏదైతే క్యాన్సర్ మీద ఇంకా చాలా రీసెర్చ్ జరుగుతుంది, ఆ రీసెర్చ్ నేను చెప్పినట్టు ఇప్పుడు మెథోట్రెక్సేట్ అనే డ్రగ్ ఎవరైతే కనిపెట్టారో ఆయన ఆయుర్వేదం చదివే కనిపెట్టారు. అంటే అది ప్రూవ్ చేశారు ఆయన, ఈ డ్రగ్ వాడితే ఇది తగ్గుతుందని. సో అలా ప్రూవ్ చేసిన డ్రగ్స్ ఉంటే మాత్రం మనం ఖచ్చితంగా వాడుతున్నాం, అది పేటెంట్ వస్తుంది, అది అలోపతిలో కూడా మాలిక్యూల్ కింద రిలీజ్ చేసి వాడుతున్నాం. కానీ బేస్లెస్ అంటే ఎటువంటి ఎవిడెన్స్ లేదు, ఎటువంటి రీసెర్చ్ జరగలేదు, ఇది వాడితే తగ్గుతుంది అని సెల్ఫ్ ప్రొక్లెయిమ్ అంటే ఒక మనిషి చెప్పడం అన్నది, దాన్ని విని దాని దగ్గరికి ట్రీట్మెంట్కి వెళ్ళడం అన్నది కరెక్ట్ కాదు. సో మీకు కానీ ఎటువంటి క్యాన్సర్ ఉన్నప్పుడు క్యాన్సర్ డాక్టర్ని సంప్రదించినప్పుడు మాత్రం వాళ్ళకు ఫిక్స్డ్ టైం 1 year 2 years టైం లైన్ ఇస్తారు. ఈ 2 years టైం లైన్లో మీ ట్రీట్మెంట్ కంప్లీట్ అవుతుంది అని వాళ్ళు చెప్తుంటే ఖచ్చితంగా ఆ టైం ఫ్రేమ్ని పాటించి మీరు కంప్లీట్గా ట్రీట్మెంట్ తీసుకుంటేనే బెటర్. ఆ తర్వాత మీరు ఇంకా ఏదైనా ఆల్టర్నేటివ్ అయినా ఇమ్యూనిటీ బూస్టర్స్ కానీ ఆయుర్వేదం కానీ లేకపోతే మీ ప్రాక్టీసెస్ ఏదైనా ఫాలో చేయాలనుకుంటే చేసుకోవచ్చు. కానీ ఫ్యూచర్లో ఆయుర్వేదంలో కానీ ఇంకా రీసెర్చ్ జరిగి ఏమైనా కొత్త మాలిక్యూల్స్ వచ్చి నిజంగానే డేటా అంటే ఎంతమంది పేషెంట్స్లో మనం క్యూర్ చేయగలిగాము అనే డేటా కానీ రిలీజ్ చేస్తే అది ఖచ్చితంగా అది ఇంటర్నేషనల్ ఫార్ములా. అంటే మనం ఇప్పుడు యూట్యూబ్లో మాట్లాడుకున్నట్టు కాదు, మనకి ఎవ్రీ ఇయర్ కాన్ఫరెన్స్ జరుగుతుంటాయి, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ జరుగుతుంటాయి. ఏదైనా కొత్త మాలిక్యూల్స్ వచ్చినప్పుడు సపోజ్ ఆయుర్వేదం డిపార్ట్మెంట్ నుంచి ఈ మాలిక్యూల్ని ఎవరైనా ఇంటర్నేషనల్ ఫారంలో ఎవరైనా రిప్రజెంట్ చేస్తుంటే ఖచ్చితంగా అదే ట్రీట్మెంట్ అందరూ ప్రపంచం మొత్తం వాడుతుంది. ఎందుకంటే అది ఎవిడెన్స్ ఉన్న ట్రీట్మెంట్ని ఎవరు వద్దు అన్నారు. సో ప్రస్తుతానికి ఎవిడెన్స్గా ఉన్న మెడిసిన్స్నే ఫాలో అవ్వండి. ఏదైతే ఇప్పుడు చెప్తున్నారో అంటే సెల్ఫ్ ప్రొక్లెయిమ్ అంటే ఒక మనిషి చెప్పి తగ్గిస్తాను అన్న
పదాన్ని మాత్రం మీరు ఎప్పుడు నమ్మకండి. అది నిజంగానే అది పనిచేస్తుందా లేదా మన దగ్గర ఎవిడెన్స్ లేదు. ఎవిడెన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రపంచం మొత్తం దాన్నే పాటిస్తుంది. ధన్యవాదాలు.